ఇక 9.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాధీనం. 27.15 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్. 7 నిందితుల అరెస్టు. 9.5 కోట్ల డ్రగ్స్ పట్టివేసిరట. నేను మీకు ఇంకోటి చూపిస్తాను మిత్రులారా, ఒకసారి చూడురి. ఈ గంజాయి ముచ్చట చెప్తా మీకు. ఆలయ భూమిలో పూజారి గంజాయి సాగు. తెలంగాణలోని సంగారెడ్డి నారాయణఖేడ్ మండలంలో పంచగామిలోని విఠలేశ్వర ఆలయ పరిసరాల్లో గంజాయి కలకలం రేపింది. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 15 కిలోల ఎండి గంజాయిని లక్షల రూపాయలతో పాటు సుమారు 500 గజాల మొక్కలను ధ్వంసం చేశారు. దీని విలువ 70 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి సాగులో ఓ స్వామీజీ హస్తం ఉన్నట్టు సమాచారం. రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఇది గంజాయి, ఇవన్నీ గంజాయి మొక్కలు, ఇదంతా గంజాయి. ఈ గంజాయి ఏడ వండిస్తున్నారు? ఈ గంజాయి ఏడ వండిస్తున్నారు అంటే ఓ గుళ్ళే పూజారి వండిస్తున్నాడు గంజాయిని. ఇక చూడు ఎట్లుందో వ్యవస్థ. గుళ్ళే మంచి కోసమే గుడికి వెళ్తారు. ఆ దేవుని గుళ్ళేనే గిసొంటి పాపాలు చేస్తే ఇక మిమ్మల్ని ఏ చెప్పు తీసుకొని కొట్టాలి? తెలంగాణలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ల ఈ ముచ్చట జరిగింది. 15 కిలోల ఎండు గంజాయి, లక్షల రూపాయలతో పాటు సుమారు 600 గంజాయి మొక్కలట. గుళ్ళెనే విఠలేశ్వర ఆలయంలో పూజలు చేసే పూజలు అంటే బత్తాలు సరిపోతలేనట్టును వెనుక సీరి గంజాయి మొక్కలు వేసి పెంచుతున్నాడు. ముంగట్టేమో మీ పాపాలు పోతాయని చెప్పేసి ఆశీర్వదించుకుంటూనే వెనక నుంచి ఇటువంటి పాడు పనులు చేస్తున్నారు. ఇక నిన్ను ఎట్లా దేవుడికి క్షమిస్తాడో మరి ఏం చేస్తాడో నీకే తెలవాలి గురువు గారు.